తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ హ్యాపీగా ఉన్నారా? అధికారాన్ని ఎంతవరకు సద్వినియోగపరుచుకుంటున్నారో, అధికారాన్ని అదే విధంగా దుర్వినియోగపరుస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళని చెప్పేసి విపక్షాల వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు దీనికి? అంటే ఏదన్నా రీజన్ చెప్పి ఇక్కడ అధికార దుర్వినియోగం పాల్పడరని చెప్తే దానికి ఏమైనా సైంటిఫిక్ సాంటిటీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలించింది. ఓకే. తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి వేరు రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా నష్టపోయి ఆంధ్ర ప్రాంతంలో 25 పార్లమెంట్ సీట్లు, 176 అసెంబ్లీ సీట్లు ఉన్న ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నటువంటి పార్టీ. రాజకీయంగా ఒక సీట్లు కూడా గెలవరు తెలంగాణ ఇస్తామని ఇస్తే అనేటటువంటి వాతావరణం వచ్చినాక కూడా ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి రాజకీయంగా నష్టపోయి పార్టీ ఒక రాష్ట్రం నుంచి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఎందుకంటే ప్రజల అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది. అంతకుముందు ఎన్నికల్లో మేము మాట ఇచ్చినాం, వాగ్దానం చేసినాం, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాం కాబట్టి రాష్ట్రాన్ని ఇచ్చినాం. రాష్ట్రం ఇచ్చిన తర్వాత ప్రజలు మాకు ఓటు వేయలే. ఉద్యమంలో ప్రజలతో పాటు, ప్రజా సంఘాలతో పాటు, పోరాటం చేసిన వాళ్ళతో పాటు, పోరాటం చేసినట్టు నటించినటువంటి బీఆర్ఎస్కు ఓట్లేసి గెలిపించారు. ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు కోరుకున్నారో ఆ రాష్ట్రాన్ని ఆ ప్రజలు కోరుకున్న వైపుగా నడిపించి పాలన చేయడంలో టీఆర్ఎస్ విఫలం చెందింది. నటన అని చెప్తున్నారు. అసలు రాష్ట్రాన్ని తెచ్చిందే మేము, మాది ఉద్యమ పార్టీ అని చెప్పేసి వాళ్ళు చెప్పుకున్నారు. మరి నటనే కదా. కేసీఆర్ గారి మోడల్ ఏంది? తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టిన రోజు 100 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాలు గెలిస్తే తెలంగాణ వస్తుంది పొలిటికల్ కంపన్షన్లో అని చెప్పుకున్నాడు. కానీ టీఆర్ఎస్ పార్టీ 100 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంట్ స్థానాలు గెలిచి తెలంగాణ తెచ్చిందా? లేదే. పోనీ పార్లమెంట్లో కేసీఆర్ గారు, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా 13 రోజులు చేసి రాజీనామా చేసినప్పుడు అద్భుతమైనటువంటి ఒక మోటివేషన్ చేసి స్పీచ్ ఇచ్చి దేశ ప్రజల్ని ఆకట్టుకొని మళ్ళీ ప్రధానమంత్రి అయినట్టు ఏమన్నా కేసీఆర్ గారు పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని పార్టీలను కన్విన్స్ చేసి అద్భుతంగా తెలంగాణ సమస్యల్ని ప్రస్తావించి తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కన్విన్స్ చేసి ఏమన్నా రాష్ట్రాన్ని తెచ్చిందా? లేదే. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు చేస్తున్నటువంటి పోరాటాన్ని గుర్తించి గౌరవించి ప్రజలు చావకూడదు, విద్యార్థులు చావకూడదు, వీళ్ళను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, రాజకీయంగా ఇది ఒక ప్రజాస్వామ్యమైనటువంటి డిమాండ్ నమ్మి రాష్ట్రాన్ని ఇచ్చింది. కేంద్రాన్ని కన్విన్స్ చేసింది ఉద్యమం, అది ప్రజలు చేసిండ్రు. ఉద్యమ పందా కేసీఆర్ పందా కాదు, ఉద్యమంలో నటించిండంట. అందుకనే నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను ఎన్నికలకు ముందు. కాబట్టి మరొక్కసారి మేము తెచ్చినామంటే ప్రజలు చూసుకుంటారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజాపాలన వస్తుంది, ప్రజాక్షేత్రంలో ప్రజలందరినీ సమానంగా కాంగ్రెస్ పార్టీ చూస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు, అంటే కింద క్షేత్రస్థాయి కార్యకర్త దగ్గర నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు చెప్పిన మాట వాస్తవం అనేది. కానీ ఈరోజు ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారు, విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు, నిరుద్యోగులందరినీ తీసుకొచ్చి ధర్నా చౌక్లో కూర్చోబెట్టి కేసీఆర్ది అరాచక పాలన అని చెప్పేసి ఒక క్రియేట్ చేసి ఈరోజు నిరుద్యోగులందరినీ కూడా రోడ్డు ఎక్కితే జై తెలంగాణ అంటేనో లేదంటే ఉద్యోగాలు కావాలని నినాదాలు చేస్తేనో వాళ్ళని జైల్లో పెడుతున్నారు, వాళ్ళని కొడుతున్నారని చెప్పేసి వినిపిస్తున్న వార్తలు. ఏం చెప్తారు దీనికి? అంటే ఇవన్నీ గాలి మాటలు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రజాపాలన అంటే ఏంది? ప్రజాపాలన అంటే ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించే విధానాల్ని అమలు చేసేటటువంటి పాలన. పాలకులు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని తీర్చడం అనేది ప్రజాపాలన. నేను అంటా ఉన్నాను, ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే ఏ ఎమ్మెల్యే అన్నా కానీ, ఏ మంత్రి అన్నా కానీ, ఏ కార్పొరేషన్ చైర్మన్ అన్నా కానీ, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఏ అధికారి అన్నా కానీ సామాన్యును కలవనటువంటి రోజు, సామాన్యులతో మాట్లాడనటువంటి సందర్భం ఉందా? నంబర్ 1. నంబర్ 2, ముఖ్యమంత్రి ఇంటికి, ముఖ్యమంత్రి కార్యాలయానికి పెట్టబడ్డటువంటి బారికేట్లు మనం చూసాం. ఈరోజు ఉన్నాయా? ఏ మంత్రి దగ్గర ఏ సామాన్యుడికి యాక్సెస్ లేని పరిస్థితి ఉందా? గేట్ కాడ ఆపేసి లోపలికి రానియకుండా ఎలగొడుతున్నటువంటి పరిస్థితి ఉందా? మీడియా వాళ్ళను కావచ్చు, ప్రజలను కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారంలో పై పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సమస్యలు వినడానికి కూడా సిద్ధం లేని పరిస్థితి ఉందా? ప్రజాస్వామ్యయుతంగా జరిగేటటువంటి మీటింగ్లు, వాదోపవాదాలు, చర్చలకు అవకాశం లేని వాతావరణం గతంలో ఉండే. ఇప్పుడు ఉందా? అది లేదు. సమస్యలు మీరు చెప్పేది ఏంటంటే సమస్యల పరిష్కారానికి టైం పడతాం. సమస్యల్ని పరిష్కరించకుంటే మా తప్పు. మీరు అన్నట్టు ఉద్యోగుల క్యాలెండర్ను అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేసినాం. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మొదలుపెట్టినాం. 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ఉద్యోగుల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టలేదు. అసెంబ్లీ సాక్షిగా చాలాసార్లు చెప్పింది,
కానీ చెయ్యలేదు. నోటిఫికేషన్లు ఇచ్చి కాలయాపన చేసి కోట్లకు పంపించి వాళ్ళే స్టేలు ఇప్పించి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్క డిఎస్సి జరగలేదు, ఒక్క గ్రూప్ 1 జరగలేదు, ఒక్క రకమైనటువంటి బాధలు వాళ్ళు పెట్టినటువంటి విషయం మేము తెలుసు. మేము తీసుకుపోయి ధర్నాలు చేయించలే. విద్యార్థులు ధర్నాలు చేస్తుంటే, నిరుద్యోగులు ధర్నా చేస్తుంటే ప్రతిపక్ష పార్టీగా వాళ్ళకి అండగా నిలబడ్డం ఆ రోజు. పార్టీ అధికారంలోకి వచ్చి వినండి. ఇవాళ ఏం చేస్తున్నాం? జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేసినాం. ఈ డిఆర్ఎస్ పార్టీ ఎత్తుగడ కోసం నోటిఫికేషన్ ఎన్నికల కంటే ముందు ఇచ్చిపోయినటువంటి నోటిఫికేషన్లను పూర్తి చేసి 30,000 ఉద్యోగాలు ఇచ్చేసి వాళ్ళు జాయిన్ అయి నెల జీతాలు కూడా తీసుకొని పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సంవత్సరంన్నర 2 సంవత్సరాలు భర్తీ చేయబోయేటటువంటి ఉద్యోగులు ఏ ఎగ్జామ్ ఎప్పుడు పెట్టాలనేటటువంటి షెడ్యూల్ను ఇచ్చేసినాం. గ్రూప్ 1 రీఆర్గనైజ్ చేసి నోటిఫికేషన్ ఇచ్చినాం. టీచర్లకు సంబంధించి మొత్తం 52,000 ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చినాం. ఇది గతంలో జరగలేదే. ఇదే ప్రజాపాలన అంటే. ఏ సంఘం అన్నా వాళ్ళకి ఇంకా అసంతృప్తి ఉంటే ఆ అసంతృప్తిని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురావడం కోసం ధర్నా చేసిన, మీటింగ్ పెట్టిన, ఇవాళ పర్మిషన్లు తీసుకొని మీటింగ్లు పెట్టే వాతావరణం క్రియేట్ చేసినాం. ధర్నా చౌక్ను బంద్ చేసిన వాళ్ళు మాకు నీతులు చెప్తే ఎట్లా? ప్రజాపాలన అంటే ప్రజల అభిప్రాయాల్ని స్వేచ్ఛగా స్వతంత్రంగా చెప్పుకునేటటువంటి అభిప్రాయం. కాబట్టి ఇవాళ ఆ పాలన కొనసాగుతుంది. ఎక్కడన్నా బ్యూరోక్రసీ లెవెల్లో, అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో తప్పులు జరిగితే ఆ తప్పుల మీద ఇమ్మీడియట్గా చర్య తీసుకుంటున్నాం. మీరు చూశారు మొన్న షాద్నగర్లో ఒక దళిత మహిళను ఇవాళ ఒక ఎస్ఐ కొడితే లాకప్ డెత్ అయిందంటే విత్ ఇన్ సెకండ్స్. ఏ ప్రతిపక్ష పార్టీ చెప్పలేదే. మా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్, ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అందరికంటే ముందున్నాడు అక్కడ ఉండి ఇమ్మీడియట్గా సిఐని 5 కానిస్టేబుల్ని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ప్రజాపాలన అంటే అది. కాబట్టి ప్రజలకు సేవ చేయాల్సిన బ్యూరోక్రసీ, ప్రజలకు సేవ చేయాల్సినటువంటి వాళ్ళు ఇవాళ సుప్రీంస్గా వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని గతంలో తయారు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పోలీసులు ఓవర్ యాక్షన్ ఎక్కువైందని చెప్పేసి ప్రజలందరూ భావిస్తున్న పరిస్థితి లేదండి. పోలీసు ఓవర్ యాక్షన్ లేదు. పోలీసులు వాళ్ళ పరిధి దాటి పనిచేస్తే ఖచ్చితంగా పోలీసుల మీద కూడా చర్య తీసుకోండి. అంటే మీరు గతంలో ఒక జరగకుండా చూసుకోవచ్చు కదా, జరిగే వరకు ఎందుకు? ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ముఖ్యమంత్రి గారో మంత్రులో ఏ ఎమ్మెల్యేనో తప్పులు చేయమని ఎవరు చెప్పరు. తప్పులు చేయకుండా ఉండడం కోసం ప్రయత్నం చేస్తారు. వ్యక్తులు వారి వారి బిహేవియర్ను బట్టి తప్పులు చేస్తే వాళ్ళకి శిక్షలు ఉంటాయి. అది నువ్వు ఆపలేవు. దాన్ని కంట్రోల్ చేయడం కోసం ప్రయత్నం జరిగే, అందుకనే చర్య తీసుకుంటున్నాడు. ఇప్పుడు మీరు సైబరాబాద్ కమిషనర్ ఎవరు రండి. గతంలో టీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు వ్యక్తులను కిడ్నాప్లు చేసి ఆస్తులు రాయించుకున్నటువంటి కేసులు 100 కేసులు ఉన్నాయి. పోలీసులే. కానీ ఇవాళ స్ట్రిక్ట్గా ఉండేటటువంటి అధికారులను తీసుకొచ్చి రేవంత్ రెడ్డి పెట్టిండు. ఎందుకు స్ట్రిక్ట్గా ఉండేటటువంటి అధికారులు పెట్టిండు? వాళ్ళు రూల్ ఆఫ్ లా ప్రకారం పనిచేస్తారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పినా వినరు వాళ్ళు. నువ్వు చెప్పినా వినరు, నేను చెప్పినా వినరు. చట్ట ప్రకారం న్యాయం వాళ్ళకి ఇచ్చినటువంటి రూల్ ఆఫ్ లా ప్రకారం పనిచేస్తారు. అటువంటి వాళ్ళని నియమించడం అనేది ఎందుకు జరిగింది అనుకుంటారు మీరు? అది ప్రజాపాలన తీసుకొస్తుంది. ఎందుకంటే బ్యూరోక్రసీ పనిచేయాలి. ఎంఆర్ఓ పనిచేయాలి, ఆర్డీఓ పనిచేయాలి, ఎస్ఐ పనిచేయాలి, కలెక్టర్ పనిచేయాలి. ఒక ఎమ్మెల్యే చెప్పినట్టు అందరు విని వాడి ఇష్టం వచ్చినట్టు పనిచేసిండు అనుకో, అది నియంతృత్వం దారితీస్తుంది. అదే చేసాడు కేసీఆర్. నేను అందుకనే అంటున్నాను, మళ్ళీ ఎందుకు మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఒక తప్పుడు ప్రచారం, ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నటువంటి ప్రచారం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రచారం జరుగుతుంది. కానీ వాస్తవాలు ఇవి నేను చెప్పేటి.